సినీ నటి సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన సోషల్ మీడియా ఖాతాలో హృదయం బద్దలైన ఎమోజీని షేర్ చేస్తూ నాన్న మళ్ళీ మనం కలిసేంత వరకు అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో సమంత స్నేహితులు, ఆమె సన్నిహితులతో పాటు పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని, అందుకు తీవ్రంగా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలంతా ఆమెకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గతం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి వెల్లడించారు. చిన్నతనంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరికతో ఎంతో ప్రయత్నించేదాన్నని, అందుకు పోరాటం చేసేదాన్ని తెలిపింది. అయితే తన తండ్రి మాత్రం తనకు ఏమీ తెలియని అమాయకురాలుగా భావించేవారని, తనను ఒక చిన్న పసిపాపలా చూసుకునేవారని చెప్పారు. తన నాన్న ఒక్కరే కాదని, భారతదేశంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా వారికేమీ తెలియని అమాయకులే అని భావిస్తారు. తన జీవితంపై తండ్రి ప్రభావం ఎంతో ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలు తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచేందుకు ఉపయోగపడ్డాయన్నారు. తనకు తొలిసారిగా సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ చేయనని భావించానని, కానీ సినిమా విడుదలైన తర్వాత తండ్రి నుంచి వచ్చిన ప్రశంసలు మర్చిపోలేనని, వాటిని అంగీకరించడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఆ తర్వాత నుంచే తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నానని, నటిగా రాణించిన తనను చూసి తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారని సమంత చెప్పారు. తాను చేసే పని విషయంలో వారు ఎంతో సంతృప్తి చెందేవారన్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తండ్రి మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఆయన నాగార్జునను కలిసి మాట్లాడారు. సమంతకు తన తండ్రికి ఆ సమయంలో ఎంతో ధైర్యం చెప్పారు. సినీ నటి సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన సోషల్ మీడియా ఖాతాలో హృదయం బద్దలైన ఎమోజీని షేర్ చేస్తూ నాన్న మళ్ళీ మనం కలిసేంత వరకు అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో సమంత స్నేహితులు, ఆమె సన్నిహితులతో పాటు పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని, అందుకు తీవ్రంగా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలంతా ఆమెకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గతం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి వెల్లడించారు. చిన్నతనంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరికతో ఎంతో ప్రయత్నించేదాన్నని, అందుకు పోరాటం చేసేదాన్ని తెలిపింది. అయితే తన తండ్రి మాత్రం తనకు ఏమీ తెలియని అమాయకురాలుగా భావించేవారని, తనను ఒక చిన్న పసిపాపలా చూసుకునేవారని చెప్పారు. తన నాన్న ఒక్కరే కాదని, భారతదేశంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా వారికేమీ తెలియని అమాయకులే అని భావిస్తారు. తన జీవితంపై తండ్రి ప్రభావం ఎంతో ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలు తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచేందుకు ఉపయోగపడ్డాయన్నారు. తనకు తొలిసారిగా సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ చేయనని భావించానని, కానీ సినిమా విడుదలైన తర్వాత తండ్రి నుంచి వచ్చిన ప్రశంసలు మర్చిపోలేనని, వాటిని అంగీకరించడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఆ తర్వాత నుంచే తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నానని, నటిగా రాణించిన తనను చూసి తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారని సమంత చెప్పారు. తాను చేసే పని విషయంలో వారు ఎంతో సంతృప్తి చెందేవారన్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తండ్రి మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఆయన నాగార్జునను కలిసి మాట్లాడారు. సమంతకు తన తండ్రికి ఆ సమయంలో ఎంతో ధైర్యం చెప్పారు. సినీ నటి సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన సోషల్ మీడియా ఖాతాలో హృదయం బద్దలైన ఎమోజీని షేర్ చేస్తూ నాన్న మళ్ళీ మనం కలిసేంత వరకు అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో సమంత స్నేహితులు, ఆమె సన్నిహితులతో పాటు పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని, అందుకు తీవ్రంగా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలంతా ఆమెకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గతం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి వెల్లడించారు. చిన్నతనంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరికతో ఎంతో ప్రయత్నించేదాన్నని, అందుకు పోరాటం చేసేదాన్ని తెలిపింది. అయితే తన తండ్రి మాత్రం తనకు ఏమీ తెలియని అమాయకురాలుగా భావించేవారని, తనను ఒక చిన్న పసిపాపలా చూసుకునేవారని చెప్పారు. తన నాన్న ఒక్కరే కాదని, భారతదేశంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలకు ఎంత వయసు
వచ్చినా వారికేమీ తెలియని అమాయకులే అని భావిస్తారు. తన జీవితంపై తండ్రి ప్రభావం ఎంతో ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలు తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచేందుకు ఉపయోగపడ్డాయన్నారు. తనకు తొలిసారిగా సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ చేయనని భావించానని, కానీ సినిమా విడుదలైన తర్వాత తండ్రి నుంచి వచ్చిన ప్రశంసలు మర్చిపోలేనని, వాటిని అంగీకరించడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఆ తర్వాత నుంచే తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నానని, నటిగా రాణించిన తనను చూసి తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారని సమంత చెప్పారు. తాను చేసే పని విషయంలో వారు ఎంతో సంతృప్తి చెందేవారన్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తండ్రి మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఆయన నాగార్జునను కలిసి మాట్లాడారు. సమంతకు తన తండ్రికి ఆ సమయంలో ఎంతో ధైర్యం చెప్పారు. సినీ నటి సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన సోషల్ మీడియా ఖాతాలో హృదయం బద్దలైన ఎమోజీని షేర్ చేస్తూ నాన్న మళ్ళీ మనం కలిసేంత వరకు అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో సమంత స్నేహితులు, ఆమె సన్నిహితులతో పాటు పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని, అందుకు తీవ్రంగా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలంతా ఆమెకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గతం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి వెల్లడించారు. చిన్నతనంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరికతో ఎంతో ప్రయత్నించేదాన్నని, అందుకు పోరాటం చేసేదాన్ని తెలిపింది. అయితే తన తండ్రి మాత్రం తనకు ఏమీ తెలియని అమాయకురాలుగా భావించేవారని, తనను ఒక చిన్న పసిపాపలా చూసుకునేవారని చెప్పారు. తన నాన్న ఒక్కరే కాదని, భారతదేశంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా వారికేమీ తెలియని అమాయకులే అని భావిస్తారు. తన జీవితంపై తండ్రి ప్రభావం ఎంతో ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలు తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచేందుకు ఉపయోగపడ్డాయన్నారు. తనకు తొలిసారిగా సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ చేయనని భావించానని, కానీ సినిమా విడుదలైన తర్వాత తండ్రి నుంచి వచ్చిన ప్రశంసలు మర్చిపోలేనని, వాటిని అంగీకరించడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఆ తర్వాత నుంచే తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నానని, నటిగా రాణించిన తనను చూసి తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారని సమంత చెప్పారు. తాను చేసే పని విషయంలో వారు ఎంతో సంతృప్తి చెందేవారన్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తండ్రి మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఆయన నాగార్జునను కలిసి మాట్లాడారు. సమంతకు తన తండ్రికి ఆ సమయంలో ఎంతో ధైర్యం చెప్పారు. సినీ నటి సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన సోషల్ మీడియా ఖాతాలో హృదయం బద్దలైన ఎమోజీని షేర్ చేస్తూ నాన్న మళ్ళీ మనం కలిసేంత వరకు అంటూ క్యాప్షన్ జోడించారు.